హాయ్ అందరికి నమస్కారం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన 100 days ఛాలెంజ్ లో ఈరోజు డే 6 వ్లాగ్. సో గైస్, ఈ రోజు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. మన దేశవ్యాప్తం టెంపుల్స్ అన్ని ఈ రోజు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు చంద్రగ్రహణం సింహ, మకర, కుంభ, కర్కాటక రాశుల వారు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోకి వెళ్ళి ఎక్కువ బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. గ్రహణం స్టార్ట్ అయ్యే నుంచి అయిపోయే వరకు మొత్తం సమయం 3:27 ఉంటది. ఇది గరక అన్నమాట. గ్రహణం పట్టేప్పుడు ఇంటి మీద, దేవుడి మీద, నీళ్ళల్లా, కారం డబ్బా మీద, ఇట్లాంటి మీద, బియ్యం మీద వేసుకోవాలి. ఎందుకు? గ్రహణం పట్టదని నమ్మకం అంతే. ఆహా గైస్, నా చేతిలో ఉన్నది గరక. సో నేనైతే ఇల్లు మీద వేసేస్తుంది. ఇది మీద పడిపోయింది. చాలా సేపు తర్వాత మాకైతే గ్రహణం అయితే కనిపించింది. కరెక్ట్ 6:45 అయితే మాకైతే కనిపించింది. సో నేనైతే మంచిగా ఫోన్ లో అయితే జూమ్ చేస్తున్నా. చూడండి ఎంత బాగుందో. గ్రహణం అయిపోయినాక కూడా మనం పొద్దున ఏ పనులు చేస్తామో ఇప్పుడు కూడా అవే పనులు చేయాలి. ఇక మా చెల్లి అయితే ఫస్ట్ అయితే ఆకిలి ఊడుస్తుంది. సో గైస్, ఆకిలి ఊడ్చినాక నీళ్ళు చల్లేసుకోవాలి. ఫస్ట్ ఆకిట్లో అయితే మంచిగా అంతా చల్లేసుకోవాలి ఫస్ట్ అయితే. గైస్, నేను కూడా కొంచెం హెల్ప్ చేసిన. నేను కూడా ఇళ్ళని అయితే మంచిగా గడిగేసుకున్నా. సో 4 రూమ్ ఉంటే 4 రూమ్లు అయితే క్లీన్ అయితే చేసిన నేనైతే. సో అప్పుడప్పుడు మనం కూడా హెల్ప్ చేయాలి. అప్పుడప్పుడు మనం కూడా చేస్తే అలవాటు అయితే మనకు కూడా. సో గైస్, నేనైతే ఇప్పుడే స్నానం చేసినాకైతే నేనైతే ఫ్రెష్ వాటర్ అయితే పట్టినా. సో వంట చేయడానికైతే 2 బిందెలు అయితే పట్టేసిన. సో ఇక్కడ పొయ్యి కాడైతే మా చెల్లి అంతా మొత్తం క్లీన్ చేసేసింది నీట్గా అయితే. సో మనం మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలా. సో బయట అయితే మొత్తం అలుకు తెలిసింది, మీ అందరూ తెలిసింది, ప్రతి ఒక్కరు చేసుకుంటారు. సో ఇల్లు అయితే రూమ్ అంతా నీట్గా అయితే కడిగేసింది వర్ష అయితే. సో అక్కడ మా డాడీ కోసం అయితే వాటర్ పెట్టుకున్నారు. చూసామా, కడిగేస్తా. సో ఈ ఇల్లు కూడా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా మా డాడీ స్నానం చేయాలి. ఈ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రూమ్ కూడా అయితే మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే నేను దేవుళ్ళు కడగాల. సో నాకు కడుగు నాకు అంత ఓపిక లేదు. సో మా అమ్మ అయితే కడుగుతుంది. గైస్, మా ఇంట్లో గ్రహణం వచ్చినా ఏమొచ్చినా కానీ సీరియల్ చూసుడు మాత్రం ఆపరు. సో సీరియల్ అయితే ఎనీ టైం నడుస్తూనే ఉంటది. ఇది మాకు ఒక పిచ్చి లెక్క అయిపోయింది అనమాట. సీరియల్ ఏంది మేము ఉండలేము. సీరియల్ కి మాకు ఒక తెల్లని ఒక అనుబంధం అయితే ఉన్నది. సో అందుకోసం సీరియల్ చూస్తున్నాం. గైస్, మా మమ్మీ సీరియల్ చూసేటప్పుడు మా డాడీ పక్క నుండి ఎట్లా వస్తుంది చూడండి ఒకసారి. ఫన్నీగా ఉంది కదా. ఓం నమః శివాయ. మా డాడీ ఓం నమః శివాయ అంటుండ్రు. సో గైస్, మా మమ్మీ అయితే పప్పు కూర అంటుంది. పప్పు కూర వండుతుంది. సో అన్నం అయితే అయిందన్నమాట. ముందే అన్నం అప్పుడే వేసింది. మా బొంగులు కూడా దేవస్ అన్న మంచిగా తిందాం. ఆకలి అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు తినలే. 3:30 నుంచి ఇప్పటివరకు ఆకలి వచ్చింది. అప్పుడు తిన్నా, మధ్యాహ్నం తిన్నా, ఇంక ఇప్పటి వరకు తినలే. ఇప్పుడు మంచిగా తినాలా అంతే నైట్ పూట. సో తిరుమల వార్తలు కూడా వచ్చినాయి. మా డాడీ అయితే చూస్తుండు. సో గైస్, ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి అయితే నేను ప్రతిరోజు అయితే వ్లాగ్స్ పెడుతున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో గైస్, మా అమ్మ అయితే బొంగులు దేవుతుంది. ఇక్కడ పొయ్యి మీద పప్పు పెట్టింది. బొంగులు దేవుతుంది. ఇవి మంచిగా పెద్ద పెద్ద షటిల్ అంతా మంచిగా ఉండేది. ఇవి మంచిగా ఉంటాయి. నైట్ కూడా తింటే ఖతర్నాక్ ఉంటాయి. కానీ మొత్తం బాగా ఆయిల్ అంటుతుంది కానీ మమ్మీ బాగా అంటుతుంది ఆయిల్. ఆహా, మస్తు ఆకలి అవుతుంది నాకు. ఆకలి తట్టుకోక అసలు మంచిగా గరం తింటే ఎట్లుంటుంది చెప్పండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో గాయస్, ఇప్పుడైతే అన్నం తింటున్నా. సో వేడి పప్పు, అన్నం, ఇంకా బొంగులతోటి తింటున్నాం. ఇక ఫ్యామిలీ ఇద్దరం కలిసి. ఇగో చాయ్ చూడండి. అన్నం మంచిగా కలుపుకుంటా బ్రా. చిన్న ప్లేట్ నాకు కలుపుకో. వేడి ఉన్నదా? చిన్న ప్లేట్ తెచ్చిన మమ్మీ నాకు. చిన్న అది కొంచెం బాగాలేదు. సో గైస్, టేస్ట్ మాత్రం అయింది. సో గైస్, అన్నం అయితే తినేసిన. సో బయటికి అయితే వచ్చిన. సో ఇట్లా వాకింగ్ చేద్దామని. తిన్నా కదా, కొంచెం కడుపులో అరగాల. సో అందుకోసం బయట అయితే వాకింగ్ చేస్తున్నా.
గైస్ నేనైతే ప్రతిరోజు కన్సిస్టెన్సీగా అయితే వీడియోస్ అయితే పెడుతున్నా, మీరు కూడా చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తుర్రు. సో మనకైతే 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. ఒక షార్ట్ వీడియో అయితే మనకైతే 50,000 మంది చూసారు ఒక షార్ట్ వీడియో. ఆ షార్ట్ వీడియోకి అయితే నాకైతే 100 మంది అయితే వచ్చేసారు. సో ఇక తెలుసు కదా, మనం ఒక్కసారి ఏదన్నా దిగినామంటే దాన్ని కొట్టేయాల్సిందే. మనం అయితే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. ఒక 10 వీడియోలలో 1000 మంది సబ్స్క్రైబర్స్ కొట్టేస్తాం ఇంకా నేనైతే. సో ఇక ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వ్లాగ్ చూసుకుంటా. బాయ్ అందరికి, గుడ్ నైట్.